పెట్టడానికే చట్టం ఉందని చెప్పి గౌరవించే రాజ్యాంగం ద్వారా గౌరవించబడినటువంటి చట్టం మీద పోలీసులపై హత్యా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులని పోలీసు వారు భయం చెప్పే పద్ధతిలో నాలుగు దెబ్బలు కొడితే ఆ కొట్టినటువంటి వ్యక్తులు ఒక మానవ మృగాలు రౌడీ షీటర్లు ఒక్కొక్కరికై 10 కేసులు ఉన్నటువంటి వ్యక్తులు, మర్డర్ కేసులు, గంజాయి కేసులు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుందా అసలు ఆ మాట్లాడటానికి కూడా బాధ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారంటే మా గౌరవం. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సమాజం అంతా చేదరించుకుంటుందో అర్థం చేసుకోవచ్చని చెప్పి తెలియజేస్తూ, మరి నూతక రవికిరణ్ ఇదే తెనాలి ప్రాంతంలో నూతక రవికిరణ్ మాది కులాలకు చెందినటువంటి వ్యక్తిని అతి దారుణంగా ముక్కలుగా నరికి 2022 మార్చి 20వ తారీఖున సముద్రాల పవన్ కుమార్ అలియాస్ లడ్డు అనే రౌడీ షీటర్లు అత్యంత దారుణంగా క్రూరంగా చంపి శవాన్ని కూడా దొరకని పరిస్థితులు చేస్తే ఆ రౌడీ షీటర్లని ఆ రోజు ఖండించినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు ఆ ముద్దాయిలకే సపోర్ట్ చేసినటువంటి అప్పటి ఎమ్మెల్యే అన్నపోతు సుకుమారు, ఆ ముద్దాయిలకు సపోర్ట్ చేసినటువంటి అప్పుడు ఎమ్మెల్యే, అప్పుడు మన రాష్ట్ర మంత్రివర్యులు మరి మేరుగు నాగార్జున గారు మీరు పిలిస్తే ఈ రోజు రౌడీ షీటర్లు పరామర్శించడానికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు దళితులు ఖచ్చితంగా 2024లో ఏ విధంగా బుద్ధి చెప్పారో 2024లో ఏ విధంగా బుద్ధి చెప్పారో మళ్లీ రానున్న ఎన్నికల్లో కూడా అదే బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే సమాజానికి ఒక విజ్ఞప్తి చెప్తా ఉంటాను. అయా సమాజంలో ఉండే ఒకలారా దయచేసి ఏఎస్ఎన్ కాలేజీలో చేరకండి. ఏఎస్ఎన్ కాలేజీలో చెప్తున్నటువంటి పాఠాలు, మెయిన్ చెప్తున్నటువంటి పాఠాలు గంజాయి ఏ విధంగా సేవించాలి, గంజాయి ఏ విధంగా అమ్మాలి, మట్టర్లు ఏ విధంగా చేయాలి, మట్టర్లు ఏ విధంగా తప్పుకోవాలి, ఇలాంటి క్లాసులు ప్రత్యేకంగా అన్నాపత్రి చూకుమార్ గారే పెట్టిస్తున్నారు, చెప్తున్నారు. దయచేసి ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి వీరికి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వెంటనే తెనాలి ప్రాంతం నుంచి వెళ్లకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా శివకుమార్ని ఆ మేరుగు నాగార్జుని ముద్దాయిలుగా రోడ్డు మీద గీత గీసి నిలబెడతామని చెప్పి తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి కబడ్దార్ ఓ బ్యాక్, లేకపోతే నీకు బుద్ధి చెబుతాం, ఉద్యమాల ద్వారా బుద్ధి చెబుతామని తెలియజేస్తూ ముగిస్తాం.